మీకు విజయసాయిరెడ్డి మధ్య బిగ్ బాస్ సీజన్ కంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక సీజన్ నడిచింది. బిగ్ బాస్ కంటే చాలా పవర్ఫుల్గా నడిచింది. సాయిరెడ్డి గారికి నాకు రైవలరీ లేదు, ఫ్రెండ్షిప్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిందా లేకపోతే ఇంతకుముందు నుంచి ఉందా? లేదు లేదు, ఈ మధ్యనే. ఈ మధ్య ఎట్లా క్రియేట్ అయింది? ఎలా అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఒక 50 ఇళ్ళు ఉన్నాయి, హౌసెస్ కట్టారు. అందులో సాయిరెడ్డి గారికి హౌస్ ఉంది. ఆయన ఇక్కడికి రావటం, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి తగ్గించారు కదా. నేను ఆశాషగిరి రావుని, మీ దాంట్లో ఏమన్నా హౌసెస్ ఉంటే చూడండి, నేను రెంట్ తీసుకుంటానంటే, ప్రస్తుతం సాయిరెడ్డి గారిది ఉంది, మరి నీకు అబ్జెక్షన్ లేకపోతే మాట్లాడతాను అన్నారు. నాకేముంది, రెంట్ ఇచ్చి తీసుకునేవాడిని, ఇవ్వటానికి ఆయనకు అబ్జెక్షన్ ఉందేమో అడగండి, తీసుకుంటానికి నాకైతే అబ్జెక్షన్ లేదు. ఎవరిల్లు అయితే నాకేముంది, అయినా ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, అదే కదా. ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకుంటానని కూడా చెప్పా. కానీ అంతేనా? శత్రువుకి శత్రువు మిత్రుడు అనే టైప్లో ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? లేదు, అది లేదు. ఆ ఇల్లు తీసుకుంటాం, అది ఇల్లు ఆయన వెంటనే దాన్నే ఉంది, రాజుగారు కావాలంటే వెంటనే ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి బంగారు గారు చెప్తే, నేను అప్పుడు ఫోన్ చేశాను. సో థ్యాంక్స్ సాయిరెడ్డి గారు. పాత కక్షలన్నీ మర్చిపోదామని చెప్పారా, లేకపోతే పాత కోపాలు మర్చిపోదామని చెప్పారు? యాక్చువల్గా టు బి వెరీ హానెస్ట్, సాయిరెడ్డి ఆయన పరిస్థితి చూసి మీరు జాలిపడ్డారా? అంటే ఆయనకి ఆ రోజుల్లో నా మీద జలసి రావటం అనేది సహజం. మీరు అన్నట్టు ఒక ట్వీట్ వార్ నడిచేది, ఆయన ఏదో అనేవాడు. అప్పుడే నేను తర్వాత తెలుసుకున్నా ఏంటంటే, ఈ ట్వీట్లు ఏమి నా మీద పెట్టి అతను పెట్టలా. ఆడెవడో 3 అంగుళాలు 3 అడుగులు ఉండేవాడు ఒక ఉన్నాడు అక్కడ జగన్ దగ్గర, ఆడు పెడతా ఉంటాడు ఈ బూతులన్నీ. ఓకే, సాయిరెడ్డి గారి కంటే క్రెడిబిలిటీ ఉంది, ఒక స్టేచర్ ఉన్నాడు, పార్లమెంట్లో ఏదో కమిటీ చైర్మన్లు స్టేచర్ ఉన్నాడు కాబట్టి సాయిరెడ్డి పేర్లు వాడి ఇంత వల్గర్గా పెట్టి అంత కుసంస్కారం కాదు సాయిరెడ్డి గారు. సో ఈ చెత్త అంతా ఆడ పెట్టేవాడు, ఈయనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని చెప్పి నాకు తర్వాత తెలిసింది. అది కూడా నేను అప్పుడే చెప్పా, పాప అతను పెట్టి కాదు ఎవడో పెడుతున్నాడు, అయినా సరే అతని పేరు మీద ఎవడు పెట్టినా ఖండించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, అజ్ఞాత వ్యక్తిని పేరు మీద నేను ఖండించలేను కాబట్టి ఇదే ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను ఖండించా. ఆ తర్వాత చాలాసార్లు సాయిరెడ్డి గారు నేను కలుసుకున్నాం, చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మొన్న జగన్ మీద చాడీలు చెప్పుకున్నారా? లేదు లేదు, అంత అవసరం లేదు. అసలు ఏముంది, ఇప్పుడు తను ఓడిపోయాడండి, ఎందుకు అసలు నేను జగన్మోహన్ రెడ్డిని పలకరించాక అసెంబ్లీలో నేను భుజం మీద చేసి హలో జగన్ అని చెప్పి మాట్లాడా, అందరూ చూస్తూ ఉండగానే మాట్లాడాను.